ఎదురు చూస్తున్నా సరే. కథ రాసి. ఆ బ్రహ్మ ఈ బొమ్మని ఎట్లా చెక్కారో నా సామిరంగ ఒళ్ళు తిమ్మిరెక్కారో దీని ఒంపు సొంపు చూసి తట్టుకోనురో దీని కట్టుబట్టు కథ నాకుందిరో అని ఈ బయట దేశాలకు వెళ్ళి సుందరి మళ్ళీ పిలిపించి అలా చుట్టే తిరుగుతుర్రాట మీ కాంగ్రెస్ వాళ్ళు 200 కోట్లు ఉల్టా ఖర్చు పెడుతుర్రాట. మరి ఏం ఫాయిదా అవుతుంది ఏంది ఏం కథ? బీఆర్ఎస్ కోళ్ళాగలేమో సంకలు గుద్దుకుంటున్నాయి, లెంకలు కొడుతున్నాయి, ఫోన్ రీలుతున్నాయి. ఊర్ల పంట జనాలకు ఏం చెప్తావు సారు ఈ అందరి అందగత్తెల ముచ్చట? అంటే అందగత్తెలు అనను, అందము అనేది సృష్టి వా ఒకటి. ఏ ప్రభుత్వాలున్నా ఈ మిస్ ఇన్ ఇండియా ఆహ్వానించడం ఇసంటి ఎనీ గవర్నమెంట్ ఎవరైనా చేస్తారు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళని ఇక్కడ తీసుకొస్తే విదేశాలలో తెలంగాణ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుస్తుంది. వీళ్ళు కూడా ఆ దేశాలలో వచ్చి చెప్తారు. దీనివల్ల కొంత మా తెలంగాణకు ఉపయోగపడే అవకాశాలు ఉంటాయని ఒక ప్రయత్నంలో భాగమే ఆ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. అంతేగాని దీనికి ఇంకా ఏదో వాళ్ళు ఊహించుకొని రాజకీయంగా వాళ్ళు మైనస్గా ఊహించుకొని మైనస్ తీసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అనేక మంది వాళ్ళు మిస్ ఇండియాకి సంబంధించిన ఆడవాళ్ళందరూ వచ్చారు ఇక్కడికి. అనేక దేశాలకు సంబంధించిన ఆడవాళ్ళు వాళ్ళు ఆ దేశంలో అక్కడ కొంత వాళ్ళకు రికగ్నైజ్డ్ ఉన్న ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చిర్రు. ఇక్కడ సాంప్రదాయాలు, ఇక్కడ ప్రభుత్వం తీరు, ఇక్కడ ప్రజల యొక్క భావాలు, ఆలోచనలు, హైదరాబాదు అనేది ఒక బ్రాండు, ఇవన్నీ కూడా ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేసుకొని ఆ దేశాల్లో వాళ్ళు 4 ముచ్చట్లు మంచిగా చెప్తారు. కాబట్టి ఇది ఆ కోణంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ యొక్క ప్రయోగం, ఈ ఆలోచన. దాన్ని వాళ్ళు తప్పుడు బుర్రలు అని చెప్పి అవతల తప్పుడు బుర్రలుగా చేయడం తప్పు అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. ఈ జగన్ ఇది బార్లను బీర్లను నమ్ముకొని కథ నడిపిస్తుర్రు. ఎలకల పడ్డది సంసారం. నిన్న మొన్న ఆపు పుట్టగత అయితే లేదు, పైస లేదు, పడక లేదు. తెలంగాణ సర్కారు సదక పెట్టే శాసకాన లేక చిన్న పోయి వన్య తప్పి కూర్చున్నది. ఇక మరి ఎట్లా ఏంది ఏం కథ అని ఆలోచనలో పడ్డారు. కాబట్టి ఇప్పుడు బీర్లను బార్లను నమ్ముకొని ఏదో పైకం మంచిగా కమాయిస్తున్నట్ట, ధరలు పెంచినట్టుగా. మరి ఎట్లా రేపు? అంటే ఈ తాగుడు అనేదే ఎవరు నేర్పింది కాదు. ఏదేదో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నేర్పిందో లేకపోతే కేసీఆర్ నేర్పిండో అట్లనే ఇది కాదు కదా. తాగుడు అనేది మన నిజ జీవితంలో తాగుతుంటారు. ధరలు అంటావా, ఒక ప్రభుత్వం అట్లుంటుంది, ఒక ప్రభుత్వం ఇట్లుంటుంది. పరిస్థితులను బట్టి అక్కడ రేట్లను బట్టి పెంచుకుంటారు. కానీ అది కూడా ఇక ఇష్యూ అని అనుకుంటే మనం దానికి జవాబు చెప్పలేము. ఇప్పుడు తాగటోళ్ళని తాగుడు అని తప్పని చెప్పలేము, తాగనోళ్ళు ఎందుకు తాగుతలేవు అని చెప్పాం కదా. ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. ప్రభుత్వం అన్నప్పుడు కొంత జిమ్మెదారిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా పరిస్థితులను తగ్గట్టు ధరలు పెంచుతారు, తగ్గిస్తుంటారు. ఇది మామూలే. ఇది ఇప్పుడు ఏదో రాజకీయంగా ఏదో మాట్లాడాలి కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. హరీష్ రావు దుంకుతుడుగా మొత్తం పుల్లు బాటలకు 40 రూపాయలు పెంచిరట మొత్తం. లేకనే ఇగో దీన్ని నమ్ముకురు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. గీడికి వచ్చింది కథ అని అంటుండే ఆయన. హరీష్ రావు అలుగుల దుంకని బయల దుంకని గవర్నమెంట్ సిస్టమ్ అట్లా నడుస్తుంటుంది. మరి వాళ్ళు ఉన్నప్పుడు మనం అన్నది కూడా ఏం లేదు కాబట్టి నడుస్తుంటాయి. వాళ్ళు ఉన్నప్పుడు మేము మించినప్పుడు వాళ్ళు, సహజంగా రాజకీయ విమర్శలు ఇవన్నీ ఉంటాయి. ఈ కొత్త పథకం అని మళ్ళీ ఏదో నిర్ణయాల తెర బయటకు వస్తుంది. కొత్త పథకం అంటే ఏం పథకం అది, ఎట్ట సంగతి? మళ్ళీ పెద్ద మనిషి ఏదో సై చేస్తుండగా ఎక్కడ పోయిండట మాచారమా ఏమో, నాకేమో వస్తలేదా ఏంటన్నట్టు మళ్ళీ ఏం కొత్త పథకం సారు? సోలార్ విద్యుత్. అవునవును, సోలార్ విద్యుత్ అని అంటే కరెంటుతో పాటు సోలార్ కూడా డెవలప్ చేయాలి. అలాంటి ఇండస్ట్రీస్ వస్తున్నారు, వాళ్ళకు ఎంకరేజ్ చేయాలి కాంగ్రెస్ గవర్నమెంట్ అని సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగానే వారు అక్కడ పోవడం జరిగింది. ఇవన్నీ నడుస్తున్నాయి. సరే, ఏదున్నా కొంత అపోజిషన్ వాళ్ళు, పాజిటివ్ ఉన్న అపోజిషన్ వాళ్ళు ఉంటారు, లీడర్లు నెగిటివ్ ఆలోచన చేసే లీడర్లు కూడా ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న ఏదైతే ఈ సోలార్కి సంబంధించిన విద్యుత్తును డెవలప్ చేయాలి, వాళ్ళకి కొంత భూములు కేటాయించాలి, కొంత రైతులను కన్విన్స్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా అది అపోజిషన్ బీఆర్ఎస్లో మింగుడు పడతలేదు. ఇవన్నీ ఆటంకాలు సహజంగా ఉంటాయి. ఆటంకాలు చెయ్యొద్దు, కానీ వాళ్ళు చేస్తున్నారు. అన్నీ అధిగమిస్తూనే
ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసుకుంటూ పోతుంది అనేది మా అభిప్రాయం. మానవత్వం అనే తెరను తెంచి క్రూరత్వము అనే పొరను పెంచి ఈర్ష్యా ద్వేషాలు మనసులో దాచి కుట్రకు తంత్రాలు తనువులో మోసి పుట్టుకొచ్చినారా ఓ ఉగ్రవాదులారా, లెక్క పెట్టినారా ముక్కలైన దేహం ముద్దలా. ఇక మరి నిన్న మొన్నటిదాకా కథ అంతా ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళు పెంచి పోషిస్తున్నారు అదో ఇదో అని ఇక మరి మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అని పెట్టింది కథ. మధ్యలోనే ఏదో దిబుక్కు అని కాడెత్తేసిందని కథ నడుస్తుంది సారు. మరి ఉగ్రవాదులు మీ సంగారెడ్డిలో అడుగు పెట్టి ఏదో చిన్నగా నడిపిస్తున్నారు అనేది మరి బయటపడుతుంది. ఇట్లా చేస్తావు జగన్ను సంగారెడ్డినే. సరే, ఉగ్రవాదులు కాశ్మీర్ మా ఇండియా బార్డర్ దాటి వాళ్ళు వచ్చిర్రు. సరే, ప్రభుత్వం బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిర్రు. కానీ ఏఐసి కాంగ్రెస్ పార్టీ డైరెక్షను ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఒక దేశం మధ్యలో జరుగుతున్న వ్యవహారం కాబట్టి ఎవరు కూడా దీంట్లో మాట్లాడొద్దు అని ఒక డైరెక్షన్ ఉంది. దాంట్లో నేను మాట్లాడను. కాకపోతే నేను ఆ యుద్ధం తర్వాత సోషల్ మీడియాలో కానీ బాగా చూసింది ఏంటంటే, ఆనాడు ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ యుద్ధం చేసినప్పుడు అమెరికా